బంగ్లాదేశ్‌లో దేవతా విగ్రహాల నిర్మాణం ఏది ఆహ్, బా ప్రపంచంలోనే మేము అద్భుతంగా పాజిటివ్‌గా ఉన్నామని చెప్పేందుకోసం అని జెప్పేసి బంగ్లాదేశ్ ఒక కథ నడిపింది. అక్కడ భారీ ఎత్తున హిందూ విగ్రహాలు పెట్టడానికి అనుమతిస్తున్నట్టుగా ప్రకటించింది. తీరా చూస్తే ఆహ్, అక్కడున్నటువంటి శ్రీ శ్రీ రాధా గోవింద కాళీ ఆలయంలో 100 అడుగుల విగ్రహాలు, 120 అడుగుల విగ్రహాలు అనుకున్నారు. 53 అడుగుల కృష్ణ విగ్రహంతో పాటుగా 102 అడుగుల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకున్నారు. దానికి అంతకుముందు అనుమతులిచ్చారు. బట్ దానికి వ్యతిరేకంగా అక్కడే ఉన్నటువంటి ఇస్లామిస్ట్ జిహాదీ గ్రూప్స్ పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగినాయి. అవసరమైతే మేము ధ్వంసం చేస్తామంటూ ఊరేగింపులు చేసుకొచ్చారు. అలా ఊరేగింపులు చేసినటువంటి వాళ్ళ బెదిరింపులకి లొంగినటువంటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రభుత్వం అక్కడ కమ్యూనల్ హార్మోనీ దెబ్బతింటుంది అన్నటువంటి పేరుతో విగ్రహాల నిర్మాణానికి, విగ్రహాలకు సంబంధించినటువంటి ఏర్పాటుకి ఇచ్చినటువంటి అనుమతిని రద్దు చేసింది. అంటే ఇప్పుడు రేపు పొద్దున మన దేశంలో కూడా కనుక ముస్లింల సంఖ్య పెరిగితే, ఇప్పుడు కొన్ని ఏరియాల్లో మసీదులు ముస్లింలు ఎక్కువ ఉన్న ఏరియాలో గుడి కడితే మాకు మత సామరస్యానికి భంగం, మైకులు ఉంటే మా మత సామరస్యానికి భంగం. మొన్న ఈ మధ్యన అది ఎక్కడ క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారని ఒక ఊర్లో చివరికి అవసరమైతే పవన్ కళ్యాణ్ తలదీసేస్తానంటూ మాట్లాడినటువంటి క్రైస్తవ పాస్టర్ ఉదంతం చూసాం. క్రమంగా రేపు పొద్దున భవిష్యత్తులో గనక అన్యమతస్థులు ఎక్కువైతే మనం ఎక్కడికి వెళ్ళి బ్రతకాలో ఆలోచించుకోవాల్సిన సందర్భం వస్తుంది అనుకుంటా.